నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సృష్టిని ఐశ్వర్యవంతం చేసేది ఈశ్వరుడు. సర్వం శివమయం జగత్ అన్నట్లుగా శివమయం కానిది, శివమయం లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని శివపురాణం చెబుతోంది. ఈ విశ్వమంతా నివిడీకృతమైన ఈశ్వర కృప వల్లే సకల చరాచర జగత్తు మున్ముందుకు కొనసాగుతోంది. అలాంటి మహేశ్వరుడు ఎన్నో నామాంతరాలతో విశేషణాదులతో అలరారుతున్నాడు. త్రిలింగ దేశంగా విఖ్యాతి పొందిన మన రాష్ట్రంలో నలుమూలలా శైవ క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకటితమవుతోంది. అలాంటి ఆదిదేవుడు కోటిలింగేశ్వరునిగా మహావైభవోపేతంగా కొలువుదీరిన దివ్యక్షేత్రం తాళ్లాయపాలెంలో నెలకొని ఉంది. శ్రీశైవ క్షేత్ర ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి నేతృత్వంలో ఏర్పాటైన ఈ దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం శివారులోని తాళ్లాయిపాలెం గ్రామంలో కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అలరారుతోంది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దేవస్థానానికి వెళ్లే మార్గం ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతోంది. ఈ నేపథ్యంలో ఆలయం వైపుకు సాగే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదభరితం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. సువిశాల లోగిలిలో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయత నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ఇది ప్రకటితమవుతోంది. ఈ శైవక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సాక్షాత్తు ఓ విలక్షణ శివ సన్నిధానాన్ని దర్శిస్తోన్న అనుభూతి సొంతమవుతుంది. ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు ముందుగా సిద్ధిబుద్ధి సమేత మహాగణపతిని దర్శించుకుంటారు. మహాగణపతికి ఇరువైపులా ఆయన అనుగ్రహ విశేషాలైన సిద్ధి బుద్ధి అంశాలు అర్చావతార మూర్తులుగా ప్రకటితమవుతాయి. ఎంతో విలక్షణమైన ఈ ఆలయ దర్శనం వల్ల భక్తులు సకల శ్రేయస్సును పొందుతారని నమ్మకం. శ్రద్ధాలక్ష్మీదేవి, మేధా సరస్వతీదేవి మందిరాలలో సిరి సంపదలు, జ్ఞానసిద్ధిని అనుగ్రహించే దివ్యమూర్తులు విలసిల్లి ఉంటాయి. తాళ్లాయపాలెం శైవ క్షేత్రంలో కోటిలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం త్రియోగాలకు నిదర్శనంగా చెబుతారు. కైలాసతత్వం, భక్తి, కర్మ మార్గాల సమ్మిళితంగా ఈ లోగిలి ఆకృతి దాల్చింది.
వర్ణరంజితంగా ఉండే ఈ ఆలయం వైభవ ప్రాభవాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. లోగిలిలో ఉండే అనేక శివలింగాకృతుల సమాహారాన్ని దర్శించటానికి 2 కనులు చాలవు. ప్రధానాలయానికి సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులుగా ఉండి ఈశ్వర సేవలో సదా నిమగ్నమై ఉంటారు. అష్టద్వార పాలకులతో, సప్తధ్వజ స్తంభాలతో, నంది పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉంటాడు. కోటిలింగేశ్వర దర్శనం కోటి జన్మల బహుపుణ్య ఫలం అన్నట్టుగా కోటిలింగేశ్వర దర్శనం వల్ల బహుముఖీన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలువైపులా ఈశ్వర రూపాలుంటాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాలతో ఈ లింగాకృతి అలరారుతుంటుంది. కోటిలింగేశ్వర స్వామికి విశేషంగా పంచవర్ణ గోవుల గోమయంతో తయారు చేయబడిన పంచభస్మాలతో పంచబ్రహ్మోపనిషత్ మంత్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. కోటిలింగేశ్వర స్వామి సమీపంలోనే రాజరాజేశ్వరీదేవి అలరారుతోంది. సంపూర్ణ కళలతో మహా తేజో విరాజితంగా అమ్మవారు గర్భాలయంలో కొలువుదీరి ఉంది. అమ్మవారి క్షేత్ర పాలకునిగా శ్రీ పంచముఖాంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కోటిలింగేశ్వర స్వామి వారికి క్షేత్ర పాలకుడిగా భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వ్యవహరిస్తాడు. దేవదానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలు పరాజయం పొందుతారు. అప్పుడు ఆది పరాశక్తిని దేవతలు వేడుకోగా శివ సంకల్పంతో ఆమె నుంచి ఓ శక్తి ఆవిర్భవించి దానవుల్ని ఓడించింది. ఆ శక్తే ప్రత్యంగిరాదేవి. అలాంటి ప్రత్యంగిరాదేవి సన్నిధి ఈ లోగిలికి ఓ ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో భయద సౌందర్య రూపిణిగా అమ్మవారు ప్రకటితమవుతోంది.
ప్రతిపక్ష నాశిని, ప్రతిమంత్ర భక్షిణి అవడం వల్ల ఈమెను ప్రత్యంగిరాదేవిగా వ్యవహరిస్తారు. దానవ సంహారం కోసం ఉద్దేశించిన స్వరూపం కాబట్టి కృత్య అని, అధర్వణ మంత్రాలతో అర్చించే స్వరూపం కనుక అధర్వణ భద్రకాళి అని, లోన నిలిచి రక్షించే స్వరూపిణి కాబట్టి నికుంభిల అని పలు రీతుల్లో అమ్మవారిని పూజిస్తారు. తంత్రగాయత్రిగా, త్రిశక్తి సమన్విత దుర్గగా ఆరాధిస్తారు. బహుముఖాలతో ప్రత్యంగిరాదేవి విలసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారి స్వరూపం ముంగిట ఉత్సవమూర్తి శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటాయి. కాలచక్రం ప్రత్యంగిరాదేవి ఆధీనంలో కొనసాగుతుంది. అందుకుగాను 12 రాసుల వారు వారి వారి రాశి ఫలాల ప్రకారం ఈ అమ్మ సన్నిధిలో సంకల్పం చెప్పుకొని రాశిగంటను మ్రోగించే విధానం తాళ్లాయపాలెం సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ శైవ క్షేత్రంలో శివ కుటుంబానికి సంబంధించిన భారీ విగ్రహాకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివతత్వ ప్రచారానికి అణువణువున ఈశ్వరత్వం నిండి ఉందనే దివ్య భావాన్ని భక్తులకు అవగతం చేయడానికి ఎన్నో విశిష్ట కట్టడాలు, విలక్షణ స్వరూపాలు కోటిలింగేశ్వర క్షేత్రంలో నెలకొని ఉన్నాయి. ఈ లోగిలిలోని పలు మంటపాలలో వివిధ దేవతామూర్తుల్ని సమన్వయాత్మక రీతిలో ప్రతిష్ఠించిన వైనం ఇట్టే ఆకట్టుకుంటుంది. నారాయణుడు, సూర్య, అగ్నిమూర్తులు, లక్ష్మీదేవి, ఇంద్రాణి, ఇంద్రమరుత్వంత మూర్తులు మంటపాల్లో ఉంటాయి. గౌరీ, వరుణ, కుమారస్వామి, పృథ్వీ, క్షేత్రపాలక మూర్తులు ఒక సమాహారంగా ఉంటాయి. మరోవైపు దుర్గాదేవి, సర్పదేవత, గారాసత్యుడు, ఇంకొక వైపు యమధర్మరాజు, గదాసత్యుడు, ఇంకొక వైపు యమధర్మరాజు, ప్రజాపతి, యముడు మొదలైన మూర్తులుంటాయి. అలాగే మహాగణపతి, చిత్రగుప్తుడు, బ్రహ్మమూర్తులు, వీటికి సమీపంలోనే బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, నారాయణమూర్తులు ఉంటాయి. ఇదే లోగిలిగా శ్రీ విశ్వ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి కూడా ఉంది. సంపూర్ణ అలంకారాలతో, అభయవరద హస్త ముద్రలతో, పుష్పమాలికా సౌందర్య శోభితంగా స్వామివారు భాసిల్లుతున్నారు. సకల ఆరాధనలలో లింగారాధన పరమ ఉత్తమమైనదిగా చెబుతారు. యుగధర్మాన్ని అనుసరించి లింగారాధన చేసే సంప్రదాయం కూడా ఉంది. యుగధర్మ రీత్యా చేసే లింగారాధన ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. దీనికి తగిన రీతిలో తాళ్లాయపాలెం కోటిలింగేశ్వర సన్నిధానంలో యుగధర్మ లింగాల్ని ప్రతిష్ఠించారు. ఈ నెలవులో పాదరస లింగేశ్వర లింగం భారీ ఆకృతిలో గోచరమవుతుంది. కళ, నిష్కళ అనే 2 పద్ధతులలో పాదరసాన్ని ఘనీభవింపజేసి అపూర్వమైన పాదరస లింగాకృతిని తీర్చిదిద్దుతారు. కృతయుగంలో పాదరస లింగారాధనకు ఎంతో ప్రాముఖ్యముండేది. త్రేతాయుగంలో రత్నలింగార్చనకు విశేష ప్రాముఖ్యముంది. దీనినే అమృతలింగంగా చెబుతారు. ఆకుపచ్చ వర్ణంతో ఈ లింగాకృతి కాంతివంతంగా శోభిల్లుతుంది.
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ ద్వాపర యుగంలో స్ఫటిక లింగార్చనకు విశేష ప్రాముఖ్యముంది. వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ ఈ లోగిలిలోనే కాంస్యలింగేశ్వర స్వామి ఆలయం మరో ఆకర్షణ. ఆగమే సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఓ శివాలయం నిర్మించిన ఫలం దక్కుతుందని నమ్మకం. అందుకే ఎందరో భక్తులు ప్రతిష్ఠించిన అనేక శివలింగాకృతులు ఇక్కడ వరుస క్రమంలో గోచరమవుతాయి. ఈ లోగిలికి ప్రత్యేక ప్రధానాకర్షణగా ఆలయ ఆవరణలో అనేక శివలింగాల సమాహారంతో కూడిన కైలాస సన్నిధానం భక్తులను పరవశింపచేస్తుంది. సహస్ర శివలింగ ప్రతిష్ఠగా దీనిని వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన కృష్ణానది తీరాన పార్వతీ పరమేశ్వర అనుగ్రహ క్షేత్రముగా, సిద్ధక్షేత్రముగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిగా ఇక్కడ ప్రతిష్ఠలై ఉన్నారు. ఒక పరమేశ్వరుని చేరే ముందు ఆయన పరిపాలనలో ఉన్న అష్టదిక్పాలకులు కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, పంచభూతాలు కానివ్వండి, అశ్విని దేవతలు కానివ్వండి, సమస్త దేవతా సమూహం కానివ్వండి అక్కడ కొలువై ఉండి వారి సేవ చేసుకుంటుంటారు. ఆ విధంగానే శ్రీ శైవ క్షేత్రంలో నవగ్రహాలు అధిదేవత, ప్రత్యధిదేవత, అధిష్టాన దేవతతో కూడి వారి విడివిడి దేవాలయాలతో ఇక్కడ ఉండి ఆ యొక్క ఈ క్షేత్రము ఎవరికి వారు తమ యొక్క దేవతామూర్తిని దర్శించుకుంటూ ఆనందపడే మహోన్నతంగా ఈ యొక్క క్షేత్ర నిర్మాణం జరుగుతుంది. శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం. శివం శివం భజే మంజునాథం. శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం. నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం. శివం శివం భజే మంజునాథం. శివం శివం డం డం డడం డం డడం డం డడం డం డఢక్కానినాద నవతాండవాడం. శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత కోటిలింగేశ్వర స్వామివార్ల సన్నిధానాలతో ఈ లోగిలి షణ్మత నెలవుగా భాసిల్లుతోంది. ఎంతో విశిష్టమైన ఈ శైవ క్షేత్ర సందర్శనం భక్తులకు ఐహిక ఆముష్కిక ఆనంద సిద్ధిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.